బమ్మిని తిమ్మిని చేయడం ఆమెకు అలవాటే. ఎందుకంటే చాలా చక్కటి ఆమె ఎక్కడ పాదం పెట్టినా ఆ పాదం తాలూకు వాల్యూ అందరికీ తెలుస్తుంది కాబట్టి. నిజంగా ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి పట్ల చేసిన అపచారానికి చెంపలేసుకుని కాళ్ళ నడకన మెట్ల మీద వెళ్ళి మోకరించి స్వామి మేము తప్పు చేశాము క్షమించని చెప్తే భగవంతుడు ఏమైనా క్షమిస్తాడేమో, ఆ 11ని 5కైనా తెస్తాడేమో అని అనుకుంటున్నారు జనమంతా. నిజంగా వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నెయ్యి కాకుండా తయారు చేశారా బాబు మీరు అని చెప్తుంటే అసలు అందులో పందికోవు కలలేదు కాబట్టి మాకు తప్పు లేదు, జంతుకోవు కలలేదు కాబట్టి మాకు తప్పు లేదు, మేము నిజాయితీ పరులమే. ఆ నెయ్యి కాకుండా తయారు చేస్తే మొత్తం పెద్ద తప్పు కాదన్న. తప్పు కానప్పుడు 11 సీట్లకి భగవంతుడు ఎందుకు తీసుకొచ్చాడు, అది ఆలోచించుకోవాలి కదా. సరే, ఇప్పుడు ఒకవేళ పార్టీ ఎదిగే అవకాశం ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలా నోటి దురుసు వల్ల పార్టీ పతనం స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజమంటారు? ముఖ్య పాత్ర పోషించింది రోజా ఒకటి, ఆ బోరగడ్డ అనిల్ ఒకడు, ఆ తర్వాత నాని ఒకటి, ఎవరో ఆ రెడ్డి శ్రీరెడ్డి ఒకటి ముఖ్య పాత్ర పోషించి ఇవాళ 11 సీట్లు తీసుకొచ్చిన ఘనత వాళ్ళది. ఇప్పుడు పూర్తి బాధ్యత రోజా తీసుకొస్తున్నట్టుంది 5 సీట్లకి తేవాలని. ఇప్పుడు జరిగిన సంఘటన, జరిగిన తప్పుని క్షమించమని అడిగితే ప్రజలైనా భగవంతుడైనా క్షమిస్తాడు. ఏమీ లేదు అని చెప్పి ఎర్రిమొఖాల మీడియా ముందుకు వచ్చేసి మా తప్పు లేదు, ఎందుకో కలలేదు కాబట్టి మేము మాత్రం నిజాయితీ పరులమే నీతి పరులం అంటే అది కలియుగ దైవం, కొడితే ఎక్కడ పడతారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఏమైనా సరే మనం తెలుసో తెలియకో లేకపోతే ఆశతోనో అత్యాశతోనో ఒక తప్పు చేసినప్పుడు నన్ను క్షమించు స్వామి అని చెప్పాలి తప్ప ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాం ఇంకా పిచ్చోళ్ళని చేస్తామంటే అంత ఎర్రోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి విషయం మీద వేళ బహిర్గతమే. ఇలా ఫోన్ ఓపెన్ చేస్తే బహిర్గతమే, ఎవడు ఏం తప్పు చేశాడు, ఎవడో మంచి చేశాడు, ఎవడేం చెడ్డ చేశాడని. మరి అందరూ చూస్తున్నప్పుడు కూడా నువ్వేదో వచ్చి ఏదో మాయ చేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చెంపలేసుకుని భగవంతుడిని ప్రార్థించి క్షమించమని అడిగి మోకరిల్లి ఆ భగవంతుడు కాళ్ళు కడగండి. మీరు పవన్ కళ్యాణ్ కాళ్ళు కడగొద్దులే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా కాళ్ళు కడిగించుకునే అర్హుడే కానీ ఆయన మానవుడే కాబట్టి భగవంతుడి కాళ్ళు కడిగి మీరు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని ఆయన శరణు కోరి మీరు పుణ్యాత్ములు గమ్మని కోరుకుంటున్నాం. తిరుమల లడ్డు వివాదంలో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది. రీసెంట్గా సిట్ దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో జగనన్న కాళ్ళు గడికి పవన్ కళ్యాణ్ నీళ్ళు తలపైన పోసుకునే విధంగా అంటే ఇంకా చాలా కూడా అన్నారు. సో ఈ వ్యాఖ్యలకు మీరు ఏ విధంగా సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాళ్ళు ఎందుకు గడి నెత్తి మీద మోసుకోవాలో అసలు ఆమెకు క్లారిటీ ఉందా? మీ జగన్ అయితే మీరు ఏమంటారు కాళ్ళు గడి మీరు పోసుకోర్రి, పవర్ స్టార్ని ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేసి ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తుర్రు? ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇవన్నీ వర్డ్స్ లూజ్ అయ్యి ఒకళ్ళకి వచ్చే ఫేమ్ అంతా ఆయన గ్రాఫ్ అంతా తగ్గించారు. ఎంత తగ్గించాలన్నా పవర్ స్టారే. అండ్ మోర్ ఓవర్ జగన్ కాళ్ళు కూడా నెత్తిలో పోసుకునే అంత ఏం చేసిండు సొసైటీకి? ఇంకా పవర్ స్టార్ అన్న చేసిండు అంతో ఇంతో. మన తెలంగాణలో ఒక టెంపుల్కి మనీ ఇవ్వడము, ఎక్కడైనా సరే రియాక్ట్ అవ్వడం, తెలంగాణలో హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాడు. అంతేగాని కాళ్ళు కానీ నెత్తిలో పోసుకోవాలంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి వాళ్ళ నెత్తి మీద పోసుకోవాలా? వాళ్ళు ఏం చేసిరు సొసైటీకి? ఏం చేస్తుర్రా? ఇన్ని జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతుర్రా? అలర్ట్ అవుతుర్రా? అదే పవర్ స్టార్ అయితే వెంటనే రియాక్ట్ అవుతారు, దేని దానికైనా రియాక్ట్ అవుతారు. అంతేగాని కాళ్ళు కడగడాలు, నెత్తి మీద పోసుకోవడాలు ఇవన్నీ ఎందుకు? వీలే కడుక్కొని మీరు పోసుకోరు. రోజా గారు వైసీపీ పార్టీ విధంగా పడిపోవడానికి మెయిన్ రీజన్ రోజా లాంటి వాళ్ళు వాళ్ళ నోటి దుర్స్ అని చెప్పేసి జనాలు అభిప్రాయపడుతున్నారు. నిజమే అంటారా? మనం అనుకోవచ్చు రోజా గారికి కొంచెం నోటి దూలా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆమె ఏదైనా సరే పాలిటిక్స్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని పాయింట్అవుట్ చేయడం, నాగబాబుతోనే జడ్జిగా చేసి ఆయనని పాయింట్అవుట్ చేయడము అంటే ఎలాంటి హ్యుమానిటీ లేకుండా పోయింది ఆమెకి. ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీవి, పాలిటిక్స్కి వచ్చినావు, దీన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని నువ్వు మళ్ళీ పాలిటిక్స్లో పోతే మళ్ళీ ఇండస్ట్రీకి రావద్దు, ఎందుకంటే వీళ్ళందరినీ బేర్ చేయాలి నువ్వు ఫ్యూచర్లో, అలా ఉండాలి. అంతేగాని నువ్వు వాళ్ళ కాళ్ళు కడుగు వీళ్ళ కాళ్ళు కడుగు అంటే ఉన్నాయన్నీ నువ్వు ఇది చేసుకోకు. ఫస్ట్ మంచి పేరుంది నీకే కాపాడుకోవాలి.